డియర్ తెలంగాణ వెబ్సైట్ స్టూడెంట్స్, మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో. తెలంగాణకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ప్రతి ఒక్కళ్ళు మరి తీసుకుని ఉంటారు. ర్యాంక్ కార్డులు కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. మీ ర్యాంకుకి ఇప్పుడు తెలంగాణలో మన దగ్గర 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయమ్మా. ఈ 175 ఇంజనీరింగ్ కాలేజీలో అసలు టాప్ కాలేజీల్లో సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఒకసారి చూద్దాం. టాప్ కాలేజీలు ఏంది, వాటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. చూసే ముందు ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసే ముందు నాతో ఇంటరాక్షన్ కావాలంటే, మెంటర్షిప్ తీసుకోవాలంటే ఇది మా మెంటర్షిప్ నెంబరు. దీనికి ఓన్లీ వెబ్సైట్కి 2000 రూపీస్ తీసుకోవడం. జోసా కౌన్సిలింగ్ కూడా మనము సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క డౌట్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేని వాళ్ళు నన్ను సంప్రదించండి. పెట్టుకుంటే మీ అంతటికి మీరే చేసుకోండి, నో ప్రాబ్లం. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఒక పెన్ను పేపర్ రాసుకొని మీరే పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కూడా నేను పెట్టుకోవాలని నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము టాప్ కాలేజీలో సిఎస్సి కట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ ఆల్ కాలేజీలో ఉండి ఎట్లా సిఎస్సి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మరి కేటగిరీ వైజ్గా చూద్దాం. ఓసీ కానీ, బీసీ, ఏబిసిడి, ఎస్సీ, ఎస్టీ. ఎస్సీలో 3 రకాలు ఉంది, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. మరి తెలంగాణలో టాప్ 10లో ఉండ మరి కాలేజీలు సిఎస్సి కట్ ఆఫ్ ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీయూ హైదరాబాద్లో చేరారు. ఈ ఓసీ పిల్లలందరూ కూడా జేఎన్టీయూ విఎన్ఆర్లో 1600, 1200 వచ్చింది. 2000 చైతన్య భారతీయమ్మ, మరి 2200 ఇక్కడ వచ్చింది. ఓయూ కాలేజీలో 2500కి వచ్చింది. ఓయూ థర్డ్ ప్లేస్. ఇక్కడ 1, 2, 3, 4, 5వ ప్లేస్ ఓయూ వచ్చింది. గోకరాజు రంగరాజు 6, 7, కేశవ్ మెమోరియల్ కేఎంఐటి, సివిఆర్ 6500, మరి అదే మహాత్మా గాంధీ 7000, పివి రాజు బీవీఆర్ ఐటీ. ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ అనుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే బీవీఆర్ ఐటీ వరకు మనము టాప్ 10 కాలేజెస్ అని అనుకోవచ్చు. వర్ధమాన కూడా మంచిదేను. ఇది శ్రీనిధి, ఇవన్నీ కూడా ఓవరాల్గా మంచిది. అదేవిధంగా మరి అమ్మాయిలకి రావాలన్నా ఇక్కడ చూద్దాం ఒకసారి. అమ్మాయిలకు కూడా సేమ్ 1200 నుంచి స్టార్టింగ్. జేఎన్టీయూ ఓయూలో 2500, ఇవన్నీ కూడా సేమ్. బీవీ రాజులో 8600 వచ్చింది. తర్వాత బీసీఏ స్టూడెంట్స్ కూడా 12,049 అమ్మ, 2000. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ 20,000 వరకు వచ్చింది. బీవీ రాజులు 20,000 వరకు, 19,000 వరకు ఇది వచ్చింది. మహాత్మా గాంధీ 15,000 వరకు వచ్చింది. అదేవిధంగా చూసినట్టయితే దీనికి బీసీఏ గర్ల్స్ 3,700 దాకా ఇక్కడ పెరిగింది. మొత్తం ఇక్కడ కూడా 19,000 వరకు అయితే వచ్చింది స్టూడెంట్స్. మీరు గమనించండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎస్సీ పిల్లలకి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఇట్లా వచ్చింది. తర్వాత బీసీఏ, బీసీబీ కానీ ఇట్లా స్టూడెంట్స్ అందరికీ ఇట్లా మనం చూసినట్టయితే ఇట్లా 1200 దాకా మరి టాప్ కాలేజీలు జేఎన్టీయూ హైదరాబాద్ కానీ. తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూస్తే ఈడబ్ల్యూఎస్ 12,077 వచ్చింది మీకు విఎన్ఆర్. బీవీ రాజులో వచ్చేసరికి మనకి బీవీ రాజులో 8,000కి వచ్చిందమ్మా. ఈడబ్ల్యూఎస్లో 8,000, సివిఆర్ ఇవన్నీ కూడా. మరి ఓయూ ఇవన్నీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో సిబిఐటీలో 3,700. ఇవన్నీ సిబిఐటి అండ్ విఎన్ఆర్, సిబిఐటి అండ్ వాసవి ఏంటది, సిబిఐటి అండ్ వాసవి అట్లా ఈ విధంగా మరి డేటా అయితే ఉంది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ1లో పిల్లలకి ఎంత ఉంది? ఎస్సీ1లో 10,000 వరకు వచ్చిందమ్మా. దీనిలో జేఎన్టీయూ హైదరాబాద్ కోకటపల్లి 11,000, 10,000 ఏమో ఇది. తర్వాత చూస్తే 11,000 మీకు ఓయూ కాలేజీలో చేరారు స్టూడెంట్స్. ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేసి ఓయూలో చేరారు. ఎస్సీ1 కదా, ఎస్సీ1లో ఇది ఓయూ వచ్చింది. ఓయూ ఫస్ట్ అంటే కేటగిరీ వైజ్ 14,000 ఏమో. తర్వాత 3వది ఎక్కడ చేరారు? చైతన్య భారతిలో చేరారు. 4వది జేఎన్టీయూ, మళ్ళీ జేఎన్టీయూ చేరారు కంప్యూటర్ సైన్స్. ఇక్కడ జేఎన్టీయూ సుల్తాన్పూర్కి వెళ్ళిపోయారు. అదేందో మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే సుల్తాన్పూర్లో 10,000కి వెళ్ళిపోయారు. జేఎన్టీయూ హైదరాబాద్లో జారల మళ్ళీ పిల్లలు వాళ్ళు. మరి వాళ్ళకి పెట్టుకోవటం తెలియలేదు. విఎన్ఆర్కి వెళ్ళారు, వాసవికి వెళ్ళారు, ఎంఈజీఆర్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కొంతమంది. మరి ఎస్సీ1 స్టూడెంట్స్ గజిబిజిగా పెట్టుకున్నారు.
ఇక ఎస్సీ టూ స్టూడెంట్స్ అయితే 4,500కి వచ్చిందమ్మా. 4,000 జేఎన్టీయు, తర్వాత 8,700 ఓయూకి వచ్చారు. 8,700 ఓయూకి రావటం అయితే జరిగింది. ఇది ఈ విధంగా మరి స్టూడెంట్స్ అయితే వచ్చారమ్మా. ఓవరాల్గా మరి ఇక్కడ మనకి SC3 చూస్తే ఒకసారి 33,000కి వచ్చింది. ఇక్కడ 33,691, 33,600. జేఎన్టీయు సుల్తాన్పూర్ వెళ్ళిపోయారు. జి నారాయణమ్మ, ఇవన్నీ కూడా బాగానే వస్తాయమ్మ స్టూడెంట్స్కి. ఈ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మరి ఎస్టీకి ఎలా ఉంటుంది, ఇది బాయ్స్ గర్ల్స్ 2 కట్ ఆఫ్లు ఉన్నాయమ్మ. మరి టైం తక్కువ ఉండటం వల్ల మళ్ళీ మొత్తం 3,500కి వచ్చిందమ్మ. 3,500 జేఎన్టీయు స్టూడెంట్స్కి వచ్చింది, ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ 3,500. తర్వాత ఓయూ చేరారు, ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఓయూ చేరారు. 3,500, 9,000కి వచ్చింది. ఇక్కడ 9,000, ఇది 3,500. ఇదేమో ఎస్టీ గర్ల్స్ వచ్చి 3,500 దాకా కట్ ఆఫ్ అయిపోయింది. 13,000 వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్. ఇవన్నీ కూడా డేటా వద్ద 20,000, 97,000 వరకు వచ్చింది. 34,000 ఎక్కడ చూద్దాం, 34,000 కేయూ కాలేజీ, సివిఆర్ కాలేజీ, జేఎన్టీయు సుల్తాన్పూర్, ఇవన్నీ స్టూడెంట్స్ అయితే చేరడం జరిగింది. వాసవి కాలేజీ, ఇవి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన డేటా. ఇవన్నీ కూడా మన దగ్గర మీరు చూసారా ఉంటారు. ఇవన్నీ కూడా ఓసీబీ బాయ్స్ గర్ల్స్, బీసీఏ బాయ్స్ గర్ల్స్, బీసీబీ బాయ్స్ గర్ల్స్, బీసీసీ బాయ్స్ గర్ల్స్. చూడండి, ఇవన్నీ కూడా జేఎన్టీయు మెయిన్ జాయిన్ అయ్యారు. 4,000. ఇక్కడ బీసీడీ 1,200, బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్. మీ బీసీఈ గర్ల్స్ 7,000 దాకా ఉంది ఇక్కడ కట్ ఆఫ్. SC1, SC2, SC1లో స్టూడెంట్సే లేరు అమ్మ, అందుకని ఆ విధమైన కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి. ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మీ యొక్క వాట్సాప్కి స్కోర్ కార్డు పెట్టండి. స్కోర్ కార్డు పెట్టి మీ సీటు వచ్చింది అనుకుంటే నాకు మెంటర్షిప్ ఫీజు పే చేయండి, లేకపోతే ఇది మనకు సంబంధించిన గైడెన్స్. మరి ఎవరైనా మెంటర్షిప్ ఫీజు పే చేయండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇదమ్మా స్టూడెంట్స్. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో అయ్యే సమస్య కాదు, ఇది 2-3 నెలలు. మీకు ఏ డౌట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషను మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇన్ఫర్మేషను. దీనికి ఒక గ్రూప్ పెట్టాము. ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మరి డైరెక్ట్గా మీకు మెసేజ్ అప్డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది వాట్సాప్ నెంబర్, నోట్ డౌన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.